విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అంటే ఆ ఆస్తితో నీకెలాంటి సంబంధం లేదన్నట్టేగా దాని అర్థం. ఆస్తి నీది కాదు అన్నారంటే నువ్వు నారాయణరావు కొడుకువి కాదన్నట్టేగా. వాళ్ళన్నంత మాత్రాన కాకుండా పోతాడా? ఆస్తి తనది కాకుండా పోతుందా? ఇది ఆస్తి సమస్య కాదు బేబీ, పరువు ప్రతిష్టల సమస్య. పరువున్న మనిషి, పరువు ప్రతిష్టల విలువ తెలిసిన మనిషి కాబట్టి దీపక్ మెడబెట్టి వాళ్ళని వీధిలోకి గెంటేయకుండా తనే సైలెంట్గా బయటకు వచ్చేశాడు. బాబు దీపక్, ఇన్ని రోజులు నీ ఆస్తి విషయంలో వద్దు వద్దని చెప్పాను. అలా చెప్పి నేనే ఇప్పుడు చెప్తున్నాను, నిన్ను అవమానించిన వాళ్ళని ఊరికే వదలొద్దు. జుట్టు పట్టుకుని కోర్టుకి ఈడ్చుకెళ్ళు. నాకు చాలా బాధగా ఉంది బాబు. ఆ లక్ష్మీదేవికి నా మీద, నా కూతురి మీద ఏదైనా కోపం ఉంటే మా మీద చూపించాలి కానీ అపన్ సుబ్బం ఏరుకొని పసివాడివి నీ మీద చూపించడం ఏమిటి? దిస్ ఇస్ టూ మచ్. ఇప్పుడు కనుక నువ్వు సైలెంట్ గా ఉన్నావంటే దీన్ని నీ చేతకంతనం అనుకుంటారు. కమాన్. మంచితనానికి చేతగానితనానికి తేడా తెలుసుకోకపోతే నష్టపోయేది వాళ్లే ఆంటీ, నేను కాదు. అప్పటికి కూడా నువ్వెంత ఓపిక పట్టున్నావో నాకు తెలుసు దీపక్. అయినా నువ్వేమన్నా ధర్మంగా ఏమని అడుగుతున్నావా? నీకు రావాల్సింది నీకు ఇవ్వమనే కదా అడుగుతున్నావు. అడిగే స్థాయి దాటిపోయింది భార్గవి. బలవంతంగా లాక్కోవడమే ఇక మిగిలింది. అది తెలివి తక్కువ వాళ్ళు చేసే పని బాబు. ఇన్ని తెలివితేటలుండి ఇంత స్టేటస్ ఉండి నువ్వు అలా ఎందుకు చేస్తావు? ఆస్తిని తెచ్చుకునే పద్ధతిలోనే తెచ్చుకుంటావు. మన లాయర్ గారికి ఫోన్ చేయనా? ఏమిటి ఆలోచిస్తున్నావు? కన్నతల్లి కాకపోయినా లక్ష్మిని అమ్మా అని పిలిచిన పిలుపు జ్ఞాపకం వస్తోందా? అయితే వద్దులే. లాయర్కి ఫోన్ చేయండి ఆంటీ. హలో, లాయర్ గారు ఉన్నారా? ఒకరు హస్తం, ఒకరు చారిగరిటే. కాదు కాదు, నయవంచనను పోతబోసి తీర్చిదిద్దిన మహానటీమణులు. ఒకరు సూర్యకాంతం, ఒకరు ఛాయాదేవి. అబెబే, మనకు తెలుగు నటనే సరిపోతుంది. హాలీవుడ్ లెవెల్ నటన. ఒకరు నార్మా షేరర్, ఇంకొకరు ఎలిజబెత్ టేలర్. వారే వా, మగపిల్లాన్ని నోట్లో 4 నేను ఆడబొమ్మని చేసి ఆహాహా ఏమి నటిస్తున్నారా మహాతల్లులారా. జోహార్. చూడు బాబు, నువ్వు ఈ రూపానికి రాకముందు వట్టి మెటల్వి. తీరా ఈ రూపానికి వచ్చి హస్తానివి అనిపించుకున్న తర్వాత నీ పునాది ఏమిటో మర్చిపోయి అన్నం కొనతోనే కలపడతావు. తప్పు కదా నాయనా. చెప్పుడు మాటలనేవి నిప్పులు కుంపట్లు లాంటివి. ఉసుకో ఉసుకో అనగానే రెచ్చిపోక కాస్తంత సొంత పొరతో ఆలోచించి మరి. నమస్కారం బాబు. ఏమయ్యా ఇవాళ ఇంత తీరిగ్గా ఉన్నావు?
మేడం ఇంట్లో లేరా ఏమిటి? ఉన్నారు బాబు, బిజీగా ఉన్నారా? నిద్రపోతున్నారు. ఈవేళప్పుడు నిద్ర? ఈ మధ్యకాలంలో వేళకు ఏ పని చేశారు గనక నిద్రపోవాల్సిన టైంలో ఆఫీస్ పని, కాస్తంత విశ్రాంతి తీసుకోవాల్సిన టైంలో పిల్లల గురించి దిగులు పడ్డం, సరదాగా ఎటైనా బయటికి వెళ్లాల్సిన సమయంలో ఇదిగో ఇలా నిద్ర. అయితే నేను తర్వాత వచ్చి కలుస్తాను. మేడం నిద్ర లేచాక ఒక మాట చెప్పు. ఒక్క నిమిషం కూర్చోండి బాబు, మీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. సరే చెప్పు. దీపక్ బాబు పెళ్ళైన దగ్గర నుంచి మేడం బాగా అప్సెట్ అయ్యారు. తనలో తాను కుమిలిపోతుందే తప్ప ఆ బాధను పైకి కనపడనీయకుండా తిరుగుతున్నారు. మీ దగ్గర దాపరికం దేనికి? ఇందాకటి వరకు తను దీపక్ బాబు గురించే తలుచుకుంటూ చిన్నప్పటి ముచ్చట్లను జ్ఞాపకం చేసుకుంటూ ఆ రోజులు మళ్లీ తిరిగొస్తే ఎంత బావుండునాయా అంటూ బాధపడ్డారు. తనను ఆ ఆలోచనలోంచి బయటపడేయగలిగితే మనసు కొంచెం తేలిక పడవచ్చు, మళ్లీ మామూలు మనిషి కావచ్చు. అందుకేదైనా మార్గం ఉంటే ఆలోచించండి. నిజానికి నేను ఇప్పుడు వచ్చింది అలాంటి పని మీదే ఆయా. ఏమిటి బాబు? దీప్తికి ఓ మంచి సంబంధం చూశాను. అలాగా? దీప్తి మెడిసిన్ ఎలాగూ కంప్లీట్ చేసింది కాబట్టి పై చదువులు చదువుతానంటే సరే, లేకపోతే కూతురికి పెళ్లి చేసే ఆలోచనలో ఉన్నారు మేడం. అవును, నాతో కూడా చాలాసార్లు అన్నారు దీపక్ పెళ్లి జరగాలంటే ముందుగా దీప్తి పెళ్లి చెయ్యాలని. మంచి సంబంధాలుంటే చూడమని కూడా నాతో చెప్పారు. దీప్తి తల్లి మాటకు విలువిచ్చే అమ్మాయి కాబట్టి, తల్లి ఆలోచనను గౌరవించే వ్యక్తి కాబట్టి మేడం కుదిర్చే సంబంధాన్ని తను ఇష్టపడవచ్చు. ఒకవేళ అలా జరిగితే పెళ్లి పనులతో బిజీ అవుతారు మేడం. కొడుకు పెళ్లి విషయంలో కలిగిన నిరాశ నిస్పృహలు కూతురు పెళ్లితో చెరిగిపోయేందుకు అవకాశం ఉంది. ఈ ఆలోచన చాలా బాగుంది బాబు. బావుంది సరే, ఈ పరిస్థితిలో పెళ్లి విషయం కదిపితే దీపక్ చేసిన నిర్వాకం గుర్తొచ్చి మేడం మరింత బాధకు గురయ్యే అవకాశం ఉంది. అది కరెక్టే. దీప్తి పెళ్లి విషయంలో మేడం రియాక్ట్ కావాలంటే నువ్వు కొంచెం సాయం చెయ్యాలి. ఇంట్లో తనతో పాటు నువ్వు ఉంటావు కాబట్టి మేడం దీప్తి పెళ్లి గురించి ఏం ఆలోచిస్తుందో కనుక్కుని కాస్తంత నా చెవిని వేయాలి. అదెంత పని బాబు? కావాలంటే ఇప్పటికిప్పుడు. వద్దొద్దు, ఇప్పుడెళ్ళి తన నిద్రను పాడు చేయొద్దు. సరే, సరైన సమయం చూసి ఆ విషయాన్ని కదుపుతాను. మన ఈ ప్రయత్నం గనక ఫలిస్తే దీప్తికి పెళ్లి జరుగుతుంది, మేడం మళ్ళీ మామూలు మనిషి అవుతారు. మంచి మనసుతో చేసే ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి బాబు. వెళ్ళొస్తానా ఆయా? నా ఆస్తిని నేను స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నాను. దానికి సంబంధించిన ఏర్పాట్లు చూడు. మౌనంగా ఉండక ఏం చేస్తుందట? ఇది నా ఆస్తి, నాకు అప్పగించి బయటికి వెళ్ళక తప్పదు. బాబు దీపక్, ఇందాకటి నుంచి చూస్తున్నాను ఆస్తి ఆస్తి అని ఒకటే పాట పాడుతున్నావు. ఇదంతా ఆమె స్వార్జితం. దీని మీద నీకు ఎటువంటి హక్కు లేదు. కాదు, ఇది మా డాడీ సంపాదించిన ఆస్తి. ఎంత దాకో ఎందుకు, జస్ట్ సివిల్ కోర్టు వరకు వెళ్తే చాలనుకుంటాను. బాబు దీపక్, నీకు నిద్ర రావడం లేదా దీపక్? బాగా అలసిపోయినట్టున్నావు, పడుకో. నేను అడిగింది నా గురించి కాదు, నీకు నిద్ర రావడం లేదా అని. 1కి 100 ప్రశ్నలు ఒకేసారి దాడి చేస్తుంటే నిద్ర ఎలా పడుతుంది? ఏమిటా ప్రశ్నలు? అవి కేవలం నా జీవితానికి సంబంధించిన ప్రశ్నలే భార్గవి. నీ జీవితం నా జీవితం అని ప్రత్యేకించి వేరువేరుగా ఉండకూడదు దీపక్. మనం భార్యాభర్తలు, పైగా ప్రేమించి పెళ్లి చేసుకున్నవాళ్ళం. కమాన్, ఏమిటా ప్రశ్నలు? ఇంత మంచి రాత్రివేళ నా హస్బెండ్ నాతో మాట్లాడకుండా సైలెంట్గా ఉండడానికి కారణమైన ప్రశ్నలేమిటి అని అడుగుతున్నాను. ఆస్తి విషయంలో నేను తొందరపాటుగా ఆలోచించానేమో భార్గవి. ఎందుకని అలా అనుకుంటున్నావు? అమ్మ మాట్లాడిన మాటలు నన్ను నిలదీస్తున్నాయి. నీ చిన్నతనంలోనే మీ అమ్మ చనిపోయిందని చెప్పావుగా. నేను మాట్లాడుతున్నది ఇప్పుడున్న అమ్మ గురించి. ఓహో, మీ పని మనిషి, ఐ మీన్ లక్ష్మీదేవి గురించా? మీ ఇంట్లో మీ పని మనుషుల మాటలకు కూడా ఇంత ఇంపార్టెన్స్ ఇస్తుంటారా? వెరీ బ్యాడ్. ఇలా అయితే వాళ్ళు మీ నెత్తికెక్కి కూర్చోరు. చూడు దీపక్,
ఆమె నీ కన్నతల్లి కాదని నీకు నాకు లోకం మొత్తానికి తెలుసు. పోని తల్లి అనుకున్నా నిన్ను తన బిడ్డలాగా ట్రీట్ చేయలేదని తెలుసు. ఇవన్నీ ఫ్యాక్ట్స్ దీపక్. వీటన్నిటిని పక్కన పెట్టి ఏవో మిత్స్ గురించి సెంటిమెంటల్ ఫుల్ ఆలోచిస్తానంటావే. बुझ गया दिल हयात बाकी है, छुप गया चांद रात बाकी है. నీకు నాకు బాగా ఇష్టమైన గసల్ ప్లే చేస్తానుండు. భార్గవి, ఈ ప్రపంచం, ఈ ఆలోచనలు ఇవేవి కాదు. వీటన్నిటి నుంచి నన్నిటిని దూరంగా తీసుకెళ్ళు. దీప్తి ఏం చేస్తుంది? పైన చదువుకుంటుంది. ఇదివరకంటే కాలేజీ ఆ ఆపరేషన్లు ఈ ఆపరేషన్లని హడావుడిగా ఉండేది. ఇప్పుడు అవేవి లేవుగా. పోలే, ఆడపిల్ల ఇంటి పట్టునుండడం మంచిదేగా. ఇలా ఎప్పుడూ మనింట్లోనే పడుండడం మంచిదని ఎలా అనుకుంటున్నావు లక్ష్మి? వయసొచ్చిన పిల్ల, తనకు ఒక తోడుంటే బావుంటుంది. దీప్తి గురించేనా నువ్వు మాట్లాడేది? అవును లక్ష్మి, దీప్తితో చదువుకున్న చాలా మందికి పెళ్లిళ్ళయ్యాయి. తనే ఈ సంగతి నాతో చెప్పింది. తన పెళ్లి గురించి ఏవైనా నీతో చెప్పిందా? చెప్పలేదు. మరి ఆ సంగతి ఇప్పుడెందుకు గుర్తుకొచ్చింది నీకు? దీప్తి గురించి నీకు గుర్తు చేద్దామని. వద్దాయా, ఈ ఇంట్లో దీపక్ పెళ్లితో రేగిన కలకలం చాలు. కలకలం రేగిందని కలకాలం అలాగే ఉండిపోతావా ఏమిటి? నేనలా అనడం లేదు. దీపక్ విషయంలో దీప్తి కూడా బాగా హర్ట్ అయింది. తన దగ్గర కొన్నాళ్ల పాటు పెళ్లి ప్రస్తావన తీసుకురాకుండా ఉంటే బావుంటుందేమో. ఎదుటివాళ్లు బాధ పెడితే బాధపడుతూ కూర్చోవడం, ఆ బాధ తప్ప మనకింకో వ్యాపకం లేనట్టు ఉండిపోవడం ఎంతవరకు సమంజసం? ఆలోచించు లక్ష్మి. దీపక్ మాటలతో నాకు నేను పరాయిదానిగా మారిపోయానాయా. అటువంటప్పుడు మరొకరిని ఇలా చెయ్యండి అని శాసించే అధికారం నాకెక్కడుంది? పొరపాటుగా ఆలోచిస్తున్నావు లక్ష్మి. నువ్వింకా దీపక్ అన్న మాటల్ని గుర్తు చేసుకుని బాధపడుతున్నావని అర్థమైంది. దీపక్ నిన్ను చేదరించుకుని వెళ్ళినప్పుడు దీప్తి నీతో ప్రేమగా మాట్లాడిన మాటలు నువ్వెందుకు జ్ఞాపకం చేసుకోవు? పరాయితనమనేది మీ మధ్య ఉంటే మీరిలా మాట్లాడుకోగలరా? అంతెందుకు, ప్రస్తుతం ఈ ఇంటి యజమాని నువ్వు. నేను నీతో ఇలా మాట్లాడే సాహసం చేయొచ్చా? చేయకూడదు. అయినా మాట్లాడుతున్నానంటే డబ్బు, హోదా, అధికారం అనే వాటికి లొంగని ఆత్మీయత అనుబంధం మన మధ్యన ఉన్నాయి. ఆయమ్మా, ఎందుకంత ఆశ్చర్యం? ఇవన్నీ ఒకప్పుడు నువ్వు మాట్లాడిన మాటలే. కేవలం నీకు గుర్తు చేస్తున్నానంతే. నువ్వు మళ్ళీ మామూలు మనిషి కావాలి లక్ష్మి. అదే నా కోరిక. మేడం, డిస్టర్బ్ చేస్తున్నానా? పర్వాలేదు, రండి. ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను మేడం. చెప్పండి. లోగడ మీతో ఒకసారి చెప్పాను, రాజారావు అని నాకు స్నేహితుడు ఉన్నాడని. రాజారావు గారంటే? అతన్ని ప్రభా అని ముద్దుగా పిలుస్తూ ఉంటాను. అంటే ప్రవాస భారతీయుడు. అలాగా? 33 ఏళ్ల పాటు అమెరికాలో ఉన్నాడు. ఇండియాలో సెటిల్ అయి దేశభక్తుడు అనిపించుకోవాలని వాడి కోరిక. ఇంత ఇదిగా ఎందుకు చెప్తున్నానంటే వాడికో కొడుకున్నాడు. మన దీప్తికి ఈడు జోడుగా ఉంటాడు. ఇవాళేంటి అందరూ దీప్తి పెళ్లి గురించి మాట్లాడుతున్నారు? ఇప్పటిదాకా ఆయా ఏ విషయం గురించే నాతో మాట్లాడుతుంది రంగనాథం గారు. అలాగా? మీకు దీప్తికి ఇష్టమైతే అబ్బాయి వాళ్ళని ఒకసారి రమ్మని చెప్తాను. మీకు మాటిచ్చే ముందు నేను దీప్తితో ఒకసారి మాట్లాడాల్సింది. అంటే మీకు ఎలాంటి అభ్యంతరం లేనట్టేగా? ఇందులో అభ్యంతరం చెప్పాల్సిన అవసరం ఏముంటుందండి? కాకపోతే ఈ ప్రపోజల్కి దీప్తి ఎలా రియాక్ట్ అవుతుందనేదే చూడాలి. తను నీ మాట తప్పకుండా వింటుంది లక్ష్మి. ప్రయత్నించి చూస్తాను. ఇక నేను వెళ్ళొస్తాను. దీప్తితో మాట్లాడాక నేనే మీకు కబురు చేస్తాను. సరే, వస్తాను మేడం.
పరీక్షలైపోయి పట్టా చేతికొచ్చినా ఇంకా చదవాలా దీప్తి? మెడిసిన్ అంటే ఒకసారి చదివి ఊరుకునేది కాదమ్మా. వైద్య రంగంలో వచ్చే కొత్త కొత్త మార్పుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. డాక్టర్స్ అయ్యారు అంటే లైఫ్ లాంగ్ స్టూడెంట్స్గా ఉండిపోవడానికి రెడీ అయ్యారన్నమాటే. ఒక విధంగా వ్యాపారం అంతేగా. కావచ్చేమో, కానీ నేను మాత్రం నా వృత్తిని వ్యాపారం చేయదలుచుకోలేదు. మీ అమ్మాయిని పై చదువుల కోసం అమెరికా పంపిస్తున్నారా అని అందరూ అడుగుతున్నారు. అమెరికా చదువులు మనకచ్చిరావని చెప్పు. ఇక్కడే ఎక్కడైనా మంచి సీనియర్ డాక్టర్ దగ్గర కొంతకాలం పనిచేసి తర్వాత సొంత నర్సింగ్ హోమ్ పెట్టుకోవాలనుకుంటున్నాను. నర్సింగ్ హోమ్ పెడితే బాగా బిజీ అయిపోతావేమో కదా. బహుశా అప్పుడిక అమ్మ, ఇల్లు, పెళ్ళి అనేవి కూడా గుర్తుకు రావనుకుంటా. ఆహా, ఏం లేదు. రంగనాథం గారు తనకు తెలిసిన మంచి సంబంధం ఒకటుందన్నారు. దీప్తిని ఒక మాట కనుక్కున్నాకే ఏ విషయం చెబుతా అన్నాను. మంచి పని చేసావు. ఏమ్మా? నాకు పెళ్ళొద్దమ్మా. అదేమిటి? నేనిలాగే ఎప్పటికీ నీ దగ్గరే ఉండిపోతాను. ఆ మాట అనవలసిన వాడు వెళ్ళి అత్తవారింట్లో ఉన్నాడు. పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళవలసిన నువ్వు ఇలా అంటున్నావు. ఇది మరో రకం సమస్యకు దారితీస్తుందేమోనని భయంగా ఉందమ్మా. చచా, నా కారణంగా నీకు సమస్యలా? నేనిప్పుడు పెళ్లి చేసుకోవాలన్నది నీ కోరిక అయితే అలాగే చేసుకుంటానమ్మా. అవునమ్మా. అయితే ఓ కండిషన్. నన్ను చేసుకోవడానికి ఇష్టపడే వ్యక్తి పెళ్ళయ్యాక ఇక్కడే ఉండిపోవడానికి ఇష్టపడాలి. వద్దమ్మా, ఇలాంటి షరతులే ఇంటిల పదని ఇబ్బందులో పడేస్తాయి. కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకునుంటారు తల్లిదండ్రులు. ఇల్లరకు అనే షరతు పెడితే అవన్నీ హరించిన వాళ్ళమవుతాం మనం. కోడల్ని తీసుకుని ఇంటికి రావాల్సిన కొడుకు అత్తవారింట్లోనే ఉండిపోతే ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో దీపక్ విషయంలో చూస్తున్నాం. చూస్తూ చూస్తూ ఆ ఇబ్బందిని, బాధని మరొకరికి కలిగించడం నాకిష్టం లేదు. సరేనమ్మా, నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. దీప్తి, ఇలా అడుగుతున్నానని నువ్వు మరోలా అనుకోవద్దు. నువ్వెవరినైనా ప్రేమించడం గాని, పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వడం గాని జరిగిందా? జరిగింది.